తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు ఆదివారం నుండి మంచిర్యాల జిల్లా నుండి ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని మంచిర్యాల శాసనసభ్యుడు కొక్కిరాల ప్రేమసాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్ లో మంచిర్యాల ఆర్టీసీ డిపో అధికారులు ఏర్పాటు చేసిన మేడారం ప్రత్యేక బస్ కౌంటర్స్ ను ఆదిలాబాద్ రీజియన్ మేనేజర్ సోలేమాన్ కలిసి ఆయన ప్రారంభించారు. ముఖ్య ధరందర్ సింగ్ తెలిపారు. ఇక మంచిర్యాల సెంటర్ నుండి ఈ బస్ షెల్టర్ ద్వారా ప్రత్యేక బస్సులు నడపడం జరుగుతుందని ఆయన తెలిపారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చలువ పందిళ్లు, తాగునీటి వసతి, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించినట్టు ఆయన వివరించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా 4 క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్టు వివరించారు. క్యూ లైన్లకు సైతం నీడ ఉండేలా చలువ పందిలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఆదిలాబాద్ రీజనల్ మేనేజర్ సోలేమాన్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల, శ్రీరాంపూర్, బెల్లంపూర్, మందమర్రి, చెన్నూరు సెంటర్స్ నుండి 445 బస్సులను భక్తులకు అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. ఆదిలాబాద్ రీజన్ నుంచి మేము ఈ సంవత్సరము 2024 మేడార మహా జాతరకి మంచిర్యాల నుంచి మరి బస్సెస్ ఈరోజు క్యూ లైన్లు, తర్వాత బస్సెస్ ఈరోజు ఇనాగరేషను మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఈరోజు ఇనాగరేషన్ చేయడం జరిగింది. అదేవిధంగా మరి మంచిర్యాల, శ్రీరాంపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మందమర్రి ఈ 5 పాయింట్ల నుంచి ఈ ఆదిలాబాద్ రీజియన్ ఏరియా నుంచి మహాజాతరకి బస్సెస్ నడపడానికి మేము ప్లాన్ చేశాము. సో మొత్తము 365 బస్సులు రెగ్యులర్గా తిరిగే విధంగా ఆపరేట్ చేశాము. తర్వాత పీక్ డేస్లో మరి ఇంక ఎక్స్ట్రా బస్సెస్ 80 బస్సులు కూడా ఎక్స్ట్రా పీక్ డేస్లో ఆపరేట్ చేశాము. మొత్తం 445 బస్సులు మొత్తం మన ఈ ఏరియాల నుంచి మరి ఇక్కడ మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాల, చెన్నూరు, శ్రీరాంపూర్ ఇవన్నిటి కలిపి 445 బస్సుల వరకు కూడా ఆపరేట్ చేస్తాము. కాబట్టి రాత్రింబవళ్ళు బస్సులు తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణికులు, భక్తులు మాతోటి సహకరించాలని కోరుతా ఉన్నాము. సో నైట్ మొత్తం కూడా బస్సెస్ తిరుగుతాయి కాబట్టి సో తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి, మాతోటి సహకరించండి. తర్వాత మంచిర్యాలలో కూడా ఇంతకుముందు బస్ స్టేషన్లో ఉన్నటువంటి క్యాంపును ఇక్కడ మరి జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్కి మరి మార్చడం జరిగింది కాబట్టి సో తప్పకుండా సౌకర్యవంతంగా ఉంటుంది. సో మరి మహాలక్ష్మి సందర్భంగా మరి 0 టికెట్ను కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి సో తప్పకుండా మేము అన్నీ ఆ ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ మాతోటి సహకరించి మరి ఆ మేడారం ఆ బస్సుల్లో ప్రయాణించి మరి అమ్మవార్ల దీవెనలు పొందాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. తెలంగాణ ఉన్న ఆదివాసీల ఆరాధ్య దేవత అయిన సమ్మక్క సారలమ్మ గారు ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర సందర్భంగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంతో పాటు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రం నుంచి దాదాపు 70% భక్తులు అక్కడికి పోయి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈసారి వాళ్ళ అంచనా ప్రకారం 4 కోట్ల వరకు 4 నుంచి 5 కోట్ల జనం వస్తారని అంచనా చేసింది. దానికి ప్రభుత్వం సిద్ధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంతవరకు పోయిన టీఆర్ఎస్ వాళ్ళనప్పుడు 30 కోట్లు 20 కోట్లు ఇస్తే ఈసారి ఏకంగా 75 కోట్లు మొదలిచ్చి మళ్ళీ 30 కోట్లు ఇచ్చి 105 కోట్లు ప్రభుత్వం తరఫున, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి ఇచ్చి అక్కడ అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. ఏ రకమైన అసౌకర్యం కలగకుండా. దాంతోపాటు ఆర్టీసీ సంస్థ వారు కూడా వాళ్ళకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు సమ్మక్క సారలమ్మ జాతరకు నడపమని చెప్పడం జరిగింది. ఈ బస్సులలో కూడా మహిళలు ఎవరైతే దర్శనానికి పోతారో వాళ్ళకు కూడా ఉచితం. ఇంకొకటి ఆర్టీసీ వాళ్ళు నిజంగా అభినందక తప్పదు. సరే, మహాలక్ష్మి పథకం మా రాష్ట్ర బడ్జెట్లో ఇబ్బంది పడ్డా ఆర్టీసీ మాత్రం మహాలక్ష్మి పథకం ఫుల్ వర్కౌట్ అయింది. వాళ్ళ ఆర్టీసీ వాళ్ళు లాభాలు అవటబట్టే పరిస్థితికి వచ్చింది. ఈ నెల నిన్న వాళ్ళ ఎండీ గారు చెప్పండి, ఇంకొక నెల అయితే ఆపరేషన్ లాసెస్ పోయి ప్రాఫిట్కి వస్తుంది. ఇంకొక 4-5 మంత్స్ 6 నెలల లోపల సంస్థలు లాభాలకు వచ్చే పరిస్థితి ఉంది. ఇప్పుడు మేము ఇస్తున్న డబ్బులు వాళ్ళు మాకు ఇచ్చే పరిస్థితి అనమాట. తప్పకుండా మహిళల సహకారంతో, మహిళల ఆశీర్వాదంతో, మహిళల మద్దతుతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల ముందుకు పోతున్నాం. చూస్తూనే ఉన్నారు మీరు. ఏమేమైతే గ్యారంటీలు ఇచ్చినా అవన్నీ మొదలుపెట్టినాం. మొదట ఉచిత బస్సు సౌకర్యం వీళ్ళతో మొదలుపెట్టడం జరిగింది. అది డిసెంబర్ 9 నాడు మా అధినాయకురాలు సోనియా గాంధీ బర్త్డే నాడు మొదలుపెట్టడం జరిగింది. ఆ స్కీమ్ విజయవంతంగా నడుస్తుంది. ఇప్పటివరకు దాదాపు 15.5 కోట్ల మంది ఆర్టీసీ బస్సులల్లో మహిళలు ఈ సౌకర్యాన్ని, ఉచిత బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అదేవిధంగా దాంతోపాటు ఏదైతే ఆరోగ్యశ్రీ ఉండే ఇదివరకు ఉండేది, మేము చేసినప్పుడు 5 లక్షల వరకు ఉండే, దాన్ని అట్నే ఉండే. దాన్ని 10 లక్షలు చేసినాం. కానీ ఈ గడిచిన 10 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసి ప్రైవేట్ ఆసుపత్రులకు లాభం చేసే కార్యక్రమం చేసి
వాళ్ళకి పేమెంట్ చేయకపోవడంతో బీదవాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్కి పోతే మీకు ఆరోగ్యశ్రీ దీనికి వర్తించదు, దానికి వర్తించదని ఇబ్బందులు పెట్టారు. అవన్నీ ప్రైవేట్ హాస్పిటల్తో మాట్లాడి అన్ని రకాల ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా ఈ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా దాదాపు ఇప్పటికీ ఇంత రాష్ట్రం వచ్చినాక అంటే మా ప్రభుత్వం వచ్చినాక దాదాపు ఒక 10 లక్షల మంది ఇప్పటికీ ఆరోగ్యశ్రీ వాడుతున్నారు, ఆరోగ్యశ్రీ ద్వారా లబ్ధి పొందడం జరిగింది. ఇట్లా పథకాలు ప్రతి ఒక్కరి తర్వాత ఒకటి చేసుకుంటూ పోతాను. ఇక మిగిలిన ఇంకో 2 పథకాలు మన అసెంబ్లీ బడ్జెట్లో పెట్టడం జరిగింది. అది 200 యూనిట్ల కరెంటు గురించి, అది ఫస్ట్ మార్చి నుంచి మొదలవుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏదైతుందో 500 రూపాయల సిలిండర్ కూడా అది కూడా తీసుకున్నారు. 500 రూపాయల సిలిండర్, ఈ 2 పథకాలు కూడా మళ్ళీ మార్చి మొదటి నుంచి మొదలవుతుంది. ఇక తర్వాత ఎన్నికలకు కూడా వస్తాయి కాబట్టి మిగతా ఇంకొకటి రైతు భరోసా, రైతు బంధు వలన రైతు భరోసా మేమన్నా మధ్యలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం వాళ్ళు ఇచ్చిపెట్టిపోయిన వాళ్ళు ఒరిజినల్గా నవంబర్లో పేమెంట్ చేయాల్సి ఉండే, దాని పేరు దొంగ నాటకాలు ఆడేదో ఈసీఓలు వద్దన్నారని హరీష్ రావు ఏదో కంప్లైంట్ చేసినట్టు చేసి సమాచారం చేసి కొట్టిండ్రు. వాళ్ళకి కొట్టిన మేము బాధ్యతాయుతంగా ప్రభుత్వానికి వచ్చినాం కాబట్టి మా బాధ్యత నెరవేర్చే ఉన్నది కాబట్టి రైతు భరోసా కింద ఇప్పటివరకు ఇవ్వలేదు అంటున్నారు. దాదాపు 3.5 నుంచి 4 ఎకరాల వరకు ఇవ్వడం జరిగింది. మిగతా కూడా ప్రాసెస్లు ఉన్నాయి. వాళ్ళు మొత్తం ఖజానా కాల్ చేసిపోయినా కూడా వాళ్ళు 18 నుంచి 30 తారీఖు జీతాలు ఇస్తే మేము 1 తారీఖు నుంచి 4 తారీఖు లోపల జీతాలు ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చినాం. ఇప్పటికీ మేము వచ్చినాక 2 నెలల జీతాలు ఖచ్చితంగా టైంకి ఫస్ట్ నాడు ఇవ్వడం జరిగింది. జీతాలు ఇస్తే కూడా దానికి కూడా తప్పు పట్టిన వాళ్ళు జీతాలు ఇవ్వద్దట, రైతు బంధు బంద్ చేసి రైతు బంధు వచ్చినాం జీతాలు ఇచ్చినాం. వాళ్ళ లెక్క రైతు బంధు ఇస్తాను ఎగ్గొట్లే 6 ఏళ్ళు 10 ఏళ్ళు ఇట్లా ఎగ్గొట్టలేదు. ఇవాళ కూడా ఇంకోటి రుణమాఫీ అయితే 2 లక్షలు దాన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. బ్యాంకులతో మాట్లాడుతున్నాం. బ్యాంకులకు వెళ్ళి మొత్తం లోన్లు ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తట్టు రైతులకు వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు, వాళ్ళ వాస పుస్తకాలు వాళ్ళను రుణముక్తులు చేసే విధంగా మాట్లాడుతున్నాం. అది కూడా నాకు ఒక 2 మాసాలు అయిపోతుంది అనుకుంటా. మేము ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానం చేసినా ఆ వాగ్దానం తూచా తప్పకుండా ప్రతి ఒక్కరు చేసుకుంటూనే పోతున్నాం. వాళ్ళ లెక్క 10 ఏళ్ళు 5 ఏళ్ళు ఎన్నికలప్పుడు చేసేది కాదు. మాది ఎన్నికలకు సంబంధం లేకుండా మా కార్యక్రమం మేము చేసుకుంటూ పోతున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఉన్నది. ప్రత్యేకంగా బడుగు బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు, డిప్రెస్డ్ అండ్ సప్రెస్డ్ అండ్ డిప్రైవ్డ్ పీపుల్ కోసం ఈ ప్రభుత్వం ఉన్నది. తప్పకుండా వాళ్ళ కోసం చేస్తాం. మా ఆలోచన అభివృద్ధి ఒక పక్క, సంక్షేమం, ఈ 2 పండికి 2 లెక్క తీసుకుపోయి సమాజంలో ఉన్న ఇంబ్యాలెన్స్ని తక్కువ చేసి సమతుల్యం తీసుకురావడం ఒక పక్క అయితే, ఇంకోటి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళి మిగతా రాష్ట్రాలతో పోటీపడి దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా తీర్చిద్దాం. ఈ కార్యక్రమం చేస్తాం.